చూసిందా ఎండ ఎట్లా కొడుతుందో. హాయ్ అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. తాతాకిళ్ళకు రాక కొను అంటాం. ఇంకట గిట్టినే ఉండు కానీ పొలం పనులు తోట పనులు తప్పితే ఏమి ఉండవు. నేను చూస్తాను ఈ బొక్కలకి పోతాను. అబ్బో పెళ్ళి అన్నారు, పెద్ద పెళ్ళి అన్నారు, తిరియాని అన్నారు, అటు అన్ని ఓ కొడతావా? నిన్నటి దాకా చిన్న పిల్లని చూసినట్టు చూసేవాళ్ళు. రోజులలో అయ్యా ఏం చెప్తారు, సెల్ ఇస్తాను చూడండి అంటాను కదా. అంతేగా అంతేగా. ఇగో నా అయ్యా చూడు, మన ఇక దవాఖానలోనే బెడ్ వేసుకొని ఉండు. అట్లనే మన సబ్స్క్రైబర్లకు ఒక టాస్క్ కూడా ఇద్దాం. సబ్స్క్రైబర్ అంటే మన ఇది కొట్టురా కొట్టురా ఆ పొల్లకేమన్నైతే మిమ్మల్ని ఏమన్నారు, నన్ను జైల్లో ఎత్తారు. కత్తుం కన్నీల్ నోవైపోయం కన్నీర్ కాననే ఎంత పని చేసిర్రే, ఎంత పని చేస్తేవిరా, వాళ్ళ మంచిగా చేసిండ్లే. ఎంత పని చేస్తే వ్యూస్ రాకున్నా కానీ కామెంట్లు అయితే బాగా వచ్చినాయి, నాకు మంచిగా అనిపించింది. ఇక మీకు తెలిసిందే కదా నాకు కామెంట్లు అనిపిస్తాను. సో కామెంట్లు నాకు చదివితే ఆటోమేటిక్గా కొంచెం బూస్ట్ వస్తుంది, మంచిగా అనిపించింది. కానీ ముచ్చట్లు తీద్దామంటే ఫస్ట్ అంటే ఏటన్నా పోతేనే ఇక ఇంటికాడ ఉంటున్నాం, తింటున్నాం, పంటున్నాం అని తీస్తే ఏం ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇక మీరు చూస్తాను కానీ ఏది పడితే అది పెట్టబుద్ది కాదు, మీకు తెలిసిందే. పాత ముచ్చట్లు అయితే బొచ్చడు ఉన్నాయి, అంటే అప్లోడ్ చేయని. ఇక చెట్లకు సంబంధించిన అయితే బాగున్నాయి. సో ఇలా వీటిని ఒడ్డెక్కిద్దాం. ఈ కొట్టేసుడు ఎందుకే ఇట్లా అట్లా అంటావు, అవ మొత్తం కొట్టేసినావు కానీ అట్లా అంటావా? నిమ్మకాయ చెట్టుకు మంచిగా ఎండ తగులుతుంది అంటావు, నీళ్ళు పట్టాలి మొత్తం సాఫ్ చేసింది. తిన్నావా గింత అంతేమన్నా అలిస్ట్ అనిపిస్తలేదా? ఏ చూసినావా గులాబీ పూలు ఎన్ని చూసినాయి? ఎట్లా పెట్టుకున్నావు? నన్ను అడగలే, చేయలే. నీళ్ళు పట్టవు చేయ ఆనికే చూసినావు గంట పెద్దగా అయింది అసలు. నేను ముదిరిందో ఏమో ఎగిడొట్టు ఉన్నది చూసినావా? ఇక లాతుంది దోమలు అయితే నిజమే కాలే లాతుంది అనుకుంటే. నేను తీసుకొస్తేమో మా ఇంటికి. నువ్వే అంటే మనం వండుకున్నావు. నీకు దోమలు చూసినావు, గోని దోమల మందు కొడతలేము. దోమలు చూడు నీకు మంచిగా గిన్నె దోమలానే. మరి ఎన్ని రోజులకు గిన్నె టమాటాలు వెళ్తానే మనకు. సాత్కి వాళ్ళ మమ్మీ వేసింది పందిరి ఊసే పీకిందిగా. ఇటు అటే పడ్డాయి బరువుకి. ఎల్లాకి ఉల్లాకి కానీ తెల్లి దోమలు ఉన్నాయి. ఇట్లా పట్టిన కొద్ది వస్తానే అంతా దోమే. ఇగో నా అయ్య చూడు, నాయన ఎత్తాను. కానీ గడ్డి దోమ, కుట్టే దోమ కాదు, టైఫాయిడ్ మలేరియా వచ్చే దోమ అయితే ఇక మన ఇక దవాఖానలోనే బెడ్ వేసుకొని ఉండు. పోతీ రాకుండా. ఓ నా అయ్యా అబ్బా, పొక్కలు చెప్తాను చూసిన దోమ పూట అంటారా? చెట్టు అన్ని పొక్కలు. దోమ పూట అనే కాదు, ఇంకా బాగా పురుగులు పడతాయి ఏదోటి. మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే మన రేణిగాలి చెట్టు ఉందిగా, దానికైతే ఎప్పుడు ఏదోటి. ఒకసారి అయితే ఘోరం అయింది, తెల్లగా గట్ల అవుతుందో. దీనికైనా మందు ఉన్నో తెలితే ఏం రాసినా కానీ పోతలే, మందు కొట్టినా కానీ పోలే. మళ్ళీ బండలు ఎక్కువ ఉంది, ఏం పురుగు ఏమో. అవి కాలువాలన్నట, ఇవి కాల్ చేయాలి మొత్తం. ఆ మండలు కొట్టేసి కాల్ చేయాలి. ఇక్కడ పెద్ద మండ కొట్టేసింది చూసినా, ఇంత పెద్ద మండ. ఇదంతా ఇది కవర్ చేసింది, ఇదంతా గోని 3 మండలు ఉన్నాయంటే అలా ఒక మండ వీకింది. ఇక ఏం వెళ్తాయి ఎప్పుడు రేణిగాలి చెట్టు అనే మెయిన్ కాదు ఇక్కడ. కొబ్బరి పండ్లు మేము ఎక్కువ తినాం కానీ తెంపిన లోపలికి ఒకరికి ఇస్తాం. కొబ్బరి పండు చెట్టు కూడా. ఇక బాదం చెట్టు అయితే బాగా ఇష్టం, దానికి కూడా అంత ఎట్టున అయితే ఆకులు అన్నీ ఎప్పుడు. ఇక మాకు వేసినా ఏది వేసినా మన దగ్గర ఏం వేయకుండా మంచిగా వండుతాయి. ఎండాకాలం ఇప్పుడు కంకులు దొరుకుతాయి మామూలుగా. మన దగ్గర పురుగుల మందు కొట్టకుండా మంచిగా అవుతాయి. ఈ అంగుళ్ళకైతే మేము ఏం కొట్టాం, ఏం తినాం కూడా ఎక్కువ శాతం పిట్టలకే. కానీ బొబ్బలు కావచ్చు, జావ కావచ్చు, దాంట్లో వెరైటీ కలర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక పల్లీలు, ఎప్పుడు పల్లీలు ఎక్కువ శాతం వేస్తాం. ఈ తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది మన మామిడి చెట్ల గురించి. దానిమ్మకాయ కూడా ఎంత అయితే ఎప్పుడుగా చూస్తాయో తెంప
చూద్దాం. ఇదో కావాలి మరి అందరికి వాళ్ళందరికి అయితే టెంపుల్స్ తెంపు మరి మంచిగా తెంపు ఇట్లా అనాలి సార్ ఎన్ని కాయలు ఏమైంది ఇంకా అంచవలసిన వస్తుంది తెలుసా దీనికి అత్తలేవు రని ఇది కారలే కదా అందుకే ఇది ఎక్కువ స్మెల్ అత్తలేదు సరే 3 ఇంత చూపెట్టుర్రా కొరుకొని తింటాడు అక్క ఆరు చెట్టు దాదాపు 5-6 చెట్లు ఉన్నాయి. ఇక తర్వాత ఎక్కువ ఉన్నాయి మన ఇంటి పక్కకు అరటి చెట్లు మెయిన్ ఉన్నాయి. అన్ని పోగొడతావా? నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. ఈసారి అయితే కందికాయ బాగా ఇస్తా అనుకుంటా, ఎందుకంటే పప్పుకు మస్తు యూజ్ అవుతుంది. షూటింగ్ పెట్టుకున్నప్పుడు బాగా మంది అయితే పప్పు వేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సూరకాయ అంటే నాకు మస్తు ఇష్టం. ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి సూరకాయ బాగా ఇష్టం, కానీ ఎప్పుడైతే ఏ మందు కొట్టలే. ఇక తర్వాత నిమ్మకాయలు అయితే ఏమన్నా ఉంటాయి గట్టిగా ఉంటాయి గట్టిగా మూత గట్టిగా కానీ ఎప్పుడైతే ఏ పురుగుల మందులు అయితే వాడలేదు. కొడితే గడ్డి కొట్టిండు కానీ పురుగుల మందులు అయితే వాడే. కానీ ఎప్పుడైతే పురుగుల మందులు అయితే వాడలేదు, మేము వాడాలనుకోలేదు. కానీ ఈసారి ఎందుకంటే కొంచెం వాడదాం. అవి కూడా ఇవి ఆర్గానిక్ మందులు వాడతాం అనుకుంటాను. ఎందుకంటే మన దగ్గర పిల్లలకు కావచ్చు పిట్టలకు కావచ్చు వీటికి ఏం కావద్దని అంత ప్లాన్ చేస్తాను. సో ఏమన్నా ఉన్నా కానీ సజెషన్ చేయండి. ఇంత మంచి ఇవి వాడచ్చు ఆర్గానిక్ మందులు ఇవి బెస్ట్ అని అనుకుంటే చెప్పండి, చెప్తే ఖచ్చితంగా అవి వాడతాను ప్లాన్ చేస్తాను. మేము కూడా తెలుసుకుంటాను కూడా. ఈసారి అయితే బాగా చెట్లు పెడదాం. అట్లనే మన సబ్స్క్రైబర్లకు ఒక టాస్క్ కూడా ఇద్దాం. సబ్స్క్రైబర్ అంటే మన వీడియోలో ఎక్కువ పిల్లలు చూస్తారుగా, సో వాళ్ళకు ఒక టాస్క్ ఇద్దాం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మంచిగా మీరు కూడా ఏమైనా చెట్లు పెట్టున్నాడే బీర చెట్టు కావచ్చు చిక్కుడు చెట్టు కావచ్చు ఏమైనా సో పెట్టులే వాటి ఫోటో దిగి అవి పెరిగిన వాళ్ళు మళ్ళీ ఫోటో తీసి మనకు మెన్షన్ చేస్తే గిట్ట వీడియో తీసినా మంచిగా దాన్ని మన వీడియోలో డిస్ప్లే చేద్దాం. ఎందుకంటే ఎవరెవరు ఎట్లా వేసిండ్రు ఆ తర్వాత ఎట్లయింది అనేది మనం చూపెడదాం, మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మేము గట్టినే పెట్టేటోళ్ళం. ఈ రోజులలో అయ్యా ఏం చెప్తలేరు, సెల్ ఇస్తాను చూడండి అంటాను కదా. అంతేగా సో మన సబ్స్క్రైబర్లకు పిల్లలు ఉంటే సో వాళ్ళు అట్లా కావద్దు. సో మన లెక్కనే అంటే చెట్ల పీసు ఉండాలి, చెట్ల మీద ఇష్టం ఉండాలనే ఉద్దేశం కొద్దిగా ఇట్లా చెప్తాను. చెప్తారో చెప్పరో అంటే విత్తనాలు నాటిస్తారో నాటిరో తెలియదు. కానీ ఇలానైతే చెట్లకు సంబంధించిన వీడియోలన్నీ క్లోజ్ చేద్దాం. పాత ముచ్చట్లే అంటే పాత వీడియోలే కావచ్చు కానీ మంచిగా ఉంటాయి. పెడదాం అనుకుంటా అటే పోతాన్ని. ఇగో నేను ఇట్లా నీళ్ళు వేసిన చూసిన మిరపకాయలు ఎన్నాయని వచ్చాడండి. ఇగో ఊక నీళ్ళు పట్టద్దట పైన ఇట్లా చెట్లు వాడిపోయినట్టు అయిన వల్లనే నీళ్ళు పట్టన్నట. దోమలు అయితే ఫుల్ ఉన్నాయి. దోమ మందు కొడితే మంచిగా ఉంటుంది కానీ అంతే ఇక మందు కూడా అవుతుంది అన్నట్టు ఇక కొడతలేం. వెనకట గిట్లనే ఉండు కానీ పొలం పనులు తోట పనులు తప్పితే ఏమి ఉండపో, సెల్లు ఉండపో, మన్ను ఉండపో, మాకు ఉండపో. అందుకే అందరు మంచిగా ఉన్నారు. అదే గిట్లుంటే మన చెట్లకు 10 నిమిషాలు గడపచ్చు, పెట్టుకోవచ్చు. కానీ ఏమన్నదంటే కంది చెట్లలో మంచి ఒక రోజు అంతా స్పెండ్ చేద్దాం. ఇన్నే వందా ఇన్నే అడక తిందా అనేది ఏమైంది పండిన కూడా ఎండు పెడితే మంచిదా. చిన్నప్పుడు తోటలకి ఏంది గుర్తా నువ్వు పోలే కానీ సిటీ ఒక 10-20 నేను అంతే ఆడ. ముడత వచ్చింది, ముడత వచ్చినా ముడత మందు కొడతలేము, మందు కూడా అయిపోతుంది. వచ్చిన 4 అయితే 4 అన్నట్టు చూసిన. అయితే ఎంత పెద్దగా ఉంది. అన్ని గిట్ల అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్టు అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలిసిందే. ఎక్కువ డైలీ చెట్టాలు ఒక 10 minutes 15 minutes అన్న గడపది నాకు మనసులో పట్టేది. కానీ మన వాళ్ళు అట్లా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చెట్టాలు పోతే నేనే చెట్ల కోసం చూడు ఎంత కట్టబడతాడు. పైపు ఈడు ఊసిపోతుంది, ఆడూసిపోతుంది, ఏడేనో ఊసిపోతుంది. కట్టిటి కూడా అయితే ఊసిపోయినప్పుడు అది గంట నుంచి నీళ్ళు అరే అటు అత్తలేవా నేను చూస్తాను బొక్కలకి పోతాను. అరే నేను నీళ్ళు అత్తలేవేంటరా నేను ఆడ చూస్తాను. ఎన్ని పోతా అన్నే పోతాను. అటు పొలాలకి అయినట్టున్నాయి, పక్క పంట పొలాలకి అయినట్టున్నాయి. ఇంకా మా మమ్మీ ఒకసారి ఇలా ఏమో వెళ్ళాను, ఒక పాము వెళ్ళింది అట, ఎలికి వెళ్ళింది అట. నాకు ఈడో పొక్కు ఉందిరా మళ్ళా. ఇగో పొక్క ఎలుక పొక్కని నీళ్ళు రమ్మంటే ఈడత్తాయి. అబ్బో అప్పాలు పట్టుకొని వస్తాను వీళ్ళకి. చిక్కుడుకాయలు తెంపి నీరు పడ్డాం. అప్పాలు తెచ్చిండు తినడానికి.
శ్రీ ఎక్కి కష్టపడతాడు. మంచి విలేజ్ కోసం చూస్తాను. అంటే అన్ని గుణ పెంకులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పిన అయితే ఇంతకుముందు మన వాళ్ళు షేర్ చేసిన లొకేషన్ల కల్లా పోయి చేస్తాం. ఇటుకెళ్ళి ఉన్నాయి అన్నారు, పెద్దపల్లి అన్నారు, తిరియాని అన్నారు, అటు ఇంకేంటి సిరిసిల్లకి వెళ్ళి ఇంకేదేంటి ఇంకేది బాగానే వచ్చినాయి. ఇటు మన మంచిర్యాలకి వెళ్ళి కూడా అది సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఉంది కదా, దేవపూర్ సంథింగ్ ఏదో అన్నారు. అటుకెళ్ళి కూడా గుణ పెంకులు ఇంటికి వచ్చి మరీ చెప్పింది కొంతమంది. సో చూద్దాం, లొకేషన్ తిరుగుతాం, లొకేషన్ చేయంగా ముచ్చట తీద్దాం, తిరిగినట్టు. సో ఇంకేమన్నా ఉన్నా కానీ అంటే మొత్తం గుణ పెంకులతో ఏమైనా విలేజెస్ ఉన్నా కానీ మనకు ఒక మెసేజ్ చేయండి. ఇంతకుముందు పెట్టినప్పుడు అంటే బెస్ట్ లొకేషన్లు ఏమైనా ఉంటే చెప్పాలంటే అందరూ అంటే టూరిస్ట్ ప్లేస్లు పెట్టింది ఎక్కువ మంది, అవునా కదా. టూరిస్ట్ ప్లేస్లు అంటే మనకు కొంచెం అంటే అట్టిట్లా అవుతుంది. కానీ మనకి ఏంటంటే ఒక విలేజ్ కావాలి. ఇప్పుడు తాండాలు ఉంటే తాండాలు, కానీ ఎక్కువ ఏంటంటే గుణ పెంకులతో ఉండాలి. సో ఇక్కడికి వచ్చినా కానీ మన వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి. మనకి ఏది ఓకే అవుతుందేమో కానీ ఇక చిన్న ప్రాజెక్టులు అయితే ఎందుకులే, మనం బుడ్డపూల కంటానం తీస్తారే ఏది ఏంటిది అనేది ముచ్చట తర్వాత. కానీ సిరీస్ టైప్ ఒక సిరీస్ చిన్నగా, ఒక చిన్న సిరీస్ 5 ఎపిసోడ్స్ అంతే ఉంది. డిఫరెంట్ మన మూవీకి ప్రాక్టీస్ లెక్క అంతే. ఎట్లుంది మన ముచ్చట? ఇంకా ముచ్చడు అంటే చెట్ల ముచ్చట మీకు నచ్చుదా కానీ అట్లనే ముందుగా మన వాళ్ళకు హ్యాపీ సండే. ఇవాళ స్పెషల్ ఏంటిది, మన అయితే ఫిష్ కర్రీ. ఇప్పుడే మా అమ్మ వెళ్ళి తీసుకొచ్చుకున్నా. ఇక మంచిర్యాల వెళ్తుందట. సో నా కోసం ఫిష్ కర్రీ వండుకొని తీసుకొచ్చిన వాళ్ళే పోయి తెచ్చుకున్నా. అనిక లేదు, మంచిర్యాల ఉంది. అక్కడ బోనాలు, పోషమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు జరుగుతుంది. చూద్దాం, ఏమన్నా ప్లాన్ చేద్దాం అంటే మీరు కామెంట్ చేయాలి. గిట్ల వీడియోలు తీయాలని మీరు ఏమన్నా చెప్తే దానికి తగ్గట్టు మనం ట్రై చేద్దాం, ఖచ్చితంగా ట్రై చేద్దాం. టూర్ కావచ్చు, ఎటా నెల్లూరు కావచ్చు, ఎటా వెళ్దామని ఏడికి వెళ్దామని. ఒక్కొక్కరు గోంత తిరుగుతారు ఆ టూర్లు అవి ఇవన్నీ. మనకైతే ఏది ట్రావెల్ చేద్దామంటే ఇలా సాతనే కదా, కార్లో కూర్చుంటారు, ఇక ముక్కులు మూస్తారు. ఎటన్నా పోదంటే మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. ఇక నాకేమో బలవంతం పెట్టబుద్ధి కాదు. ఈ ఇంట్లోనే అటు ఇటు తిరుగుడు, ఇంట్లో పని చేయంగా తీసుకుని తప్పే ఉండేది. ఇప్పుడు కంది కొట్టినాం మంచిగా, అదైతే కొంచెం వీడియో అయింది. కానీ ఇప్పుడు అంత పెడితే ఉత్తర అని షార్ట్గా పెట్టేస్తాను. పని చేయాలి, ఇలా పాస్ వచ్చింది, కొట్టురా నలుగురు ఎగవాడి కొడతారు. ఆయనకి అందులో అయితే మంచిగా వెళ్ళినాయి. ఈసారి మంచిగా అనిపించింది. మన వాళ్ళకు కాలనీలకు పెట్టాక కూడా మాకు బొచ్చడు మిగిలినాయి. ఈసారి ఎక్కువ కందులు వేద్దాన్ని ప్లాన్ చేస్తాను. కానీ పోతం చేస్తే బాగా ఇబ్బంది. ఆ తాత సడన్గా బంద్ చేసిన వల్ల అంతా మామిన పడ్డది. కానీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను అయితే పని చేసినాం. ఉప్పు అంతా అయిపోయింది మా కంది కొట్టుడు. ఒక్కొక్క పని ఒడ్డెక్కించుకున్నాం. కంది కొట్టుడు అయిపోయింది, కందులు అయిపోయినాయి, పప్పు కూడా వచ్చింది. ఇక రోన్లు వస్తే ఇత్తనాలు పెడతారట. ఆల్రెడీ రోన్స్ వచ్చింది. రోన్స్ వస్తే రోన్లో రోకట్లు వలుగుతుంది అంటారు కదా. అది ఈ రోజులలో కాలాలు బీలాలు ఎవరు తుత్తలేరు. వర్షం కొట్టదంటే ఇత్తులు పెట్టుడుగా అంతే ముచ్చట. కానీ కాలాన్ని బట్టి ఇత్తులు పెడితే కరెక్ట్ పెరుగుతాయి అన్నట్టు. రోన్స్ వచ్చింది ఆల్రెడీ. ఇక 2-3 రోజులు అయితే వర్షాలు కూడా కొడతాయి కావచ్చు. 8వ తారీఖు నుంచి అన్నారు. కానీ ఏది మరి వర్షం ఇవ్వాలి, 8వ తారీఖు నుంచి అంటే ముందుగానే వస్తాయి వర్షాలు అన్నారు. కానీ వస్తలేవు మరి. కానీ ఈసారి అయితే చెట్లు పెట్టు డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. అంటే బాగా రకాల చెట్లు అంటే విత్తనాలు, కందులు, బిందులు, పేసాలు, శనగలు అట్లా బాగానే ప్లాన్ చేస్తాను. ఏమవుతుందో ఏమో కానీ మంచిగా బాగానే ప్లాన్ చేస్తాను. కానీ మీరు కూడా అంటే మీ పిల్లలతో కూడా ఇట్లా ప్లాన్ చేయించి చిక్కుడు ఇత్తులు కావచ్చు, బీర్ ఇత్తులు కావచ్చు అట్లా పెట్టిపించి ఒక చిన్న కంటెంట్ తీయండి. తీస్తే ఆ డిస్ప్లే చేసినానే వీలైతే ఒక పోటీలకి వెళదాం. కానీ పోటీ అంటే బాగా మంది రెస్పాన్స్ కావాలి మంచిగా. అంటే ఒక పోటీ వాతావరణం ఉండాలి. 2-3 పంపితే వాళ్ళకే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఎట్టుంటాయి. ఈసారి మంచి రెస్పాన్స్ అయితే నెక్స్ట్ టైం అట్లా పోటీ కూడా ప్లాన్ చేద్దాం. సుశీల్గా చెట్ల వీడియో అయితే ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? అయితే టైం 2 అవుతుంది. ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసారికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. కానీ ఇంతే, ఇది మనం ముచ్చట మంచిగా తినుంది. అయితే షాప్లో కూరతో తినాలి పోయి తిని ఇది మొత్తం ఎడిటింగ్ కొట్టేసి గతం అప్లోడ్ కొడతా. ఏ టైం అవుతుందో మినిమం 6 లోపే వీడియో అప్లోడ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తా. అంతే ఇప్పుడు అంతా టక్ బుక్ అంతే తిని ఎడిటింగ్ చేసి 6 లోపు ఈ వీడియో అయితే అప్లోడ్ కొడతా. అంతే ఇలాంటికైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన మధ్యాహ్నం కాదు కానీ ఇది పెట్టే వరకు ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. బాయ్.